మంచిని మంచిగానే చెప్పుకోవాలి. చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ఆహ్, మన ఇద్దరు జర్నలిస్ట్ మిత్రులన్న గనక అట్లా ఛానళ్ళలో చెప్పినట్టుగా తుఫాన్‌ని అట్లా తిప్పి ఇటు అవతలకి తిప్పేసేవాళ్ళు. లేకపోతే గనక ప్రపంచంలో ఎక్కడ తుఫానొచ్చినా సరే ఇక్కడికి ఫోను చేసి కనుక్కుంటారు. ఇట్లాంటి పిచ్చ మాటలు నేను మాట్లాడను. బట్ తుఫాను వ్యవహారంలో చాలా బాధ్యతాయుతంగా అటు లోకేష్, ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్. ఇక్కడ రాజకీయ ధర్మం మరవలేదు. రాజధర్మం మరవలేదు. చాలా బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. చాలామంది ఒక మీమ్స్ పెడుతున్నారు. అదేది ఇస్రో కేంద్రం తరహాలో కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర కూర్చొని చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇస్తున్నాడు. బిల్డప్ ఏం గాదు. అది కరెక్టు, అవసరం గూడా. ముందు తుఫాను వచ్చేటటువంటి సందర్భంలో కింద స్థాయి అధికారులే పనిచేస్తారు. కింద స్థాయి సిబ్బందే పనిచేస్తారు. అది సరిగ్గా జరుగుతుందా లేదా అనేటటువంటిది పైన మానిటరింగ్ చేస్తున్నారు అది గూడా పై స్థాయి అధికారులు మానిటరింగ్ జేయాలి. కానీ చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఒక అలవాటేంటంటే, ఆ అధికారులకు వదిలేయకుండా తను స్వయంగా కూర్చుంటారు. బాబు గారి దగ్గర నేర్చుకుంటున్నటువంటి లోకేష్ కూడా వాస్తవంగా ఇవాళ ఫుల్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యాడు. తను నిన్న ఈ తుఫాన్లప్పుడు ఎలా వ్యవహరించాలి? ఎలా ఎవరితో మాట్లాడాలి? ఏ ఏ అంశాలు? ఇవన్నీ ట్రైన్ అయిపోయాడు నిన్నటితో. ఒక రకంగా ముఖ్యమంత్రి పదవికి అర్హతకి సంబంధించినటువంటిది ఇంకొక అడుగు పడినట్టు అని చెప్పాలి. టోటల్‌గా చూస్తే యాహ్! రెవెన్యూ అధికార యంత్రాంగం ఏం చేస్తారు? ఏం చేయాలి? పోలీసులు ఏం చేయాలా? అట్లాగే అగ్నిమాపక శాఖ ఏం చేయాలి? అట్లాగే ఈ ఆహార సదుపాయాలు ఎట్లా కల్పించాలి? అలాగే ముందుగా ఎవరిని షిఫ్ట్ చేయాలి? ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? వాళ్ళని ఎలా ఉంచాలి? అలాగే స్కూళ్ళ సంగతేంటి? రోడ్ల సంగతేంటి? పడేటటువంటి చెట్ల సంగతేంటి? విద్యుత్ సంగతేంటి? అలాగే టెలికమ్యూనికేషన్స్‌ది ఎట్లాగా? ఇవన్నిటిని సమన్వయం చేసుకుంటూ చక్కగా ఉదయం నుండి రాత్రి దాకా నడుపుకొచ్చారు. సాయంత్రానికి చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళిన రాత్రి 12, 1 గంట దాకా గూడా ఆయన వయసులో గూడా కంటిన్యూ చేసి ఇంటికి వెళ్ళాక లోకేష్ అట్లాగే రాత్రంతా అక్కడే కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో తర్వాత పొద్దునకి ఏది తీరం దాటడం, తీరం దాటిన తర్వాత అందరికి కమ్యూనికేషన్స్ వచ్చినాయి ఎప్పటికప్పుడు. ఇదివరకు టీవీలో చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు మన సెల్ ఫోన్‌లోనే వచ్చేస్తున్నాయి. ఇదిగో ఇప్పుడే తీరం దాటింది. మీకు వర్షాలు పడతాయి, కుండపోత వర్షాలు పడతాయి, పిడుగులు పడతాయి, మెరుపులు మెరుస్తాయి. ఈ వ్యవస్థలు చాలా రోజులైంది. అంతకుముందు నుంచినే వచ్చున్నాయి. ఇప్పుడు అవి ఎప్పటికప్పుడు అమలు చేస్తూ, సమన్వయం చేస్తూ ఆ తర్వాతన విద్యుత్ వేగంగా పునరుద్ధరణ అయ్యేటట్టు అయ్యిందా లేదా? అట్లాగే చెట్లు వేగంగా కట్ చేసేటట్టు అయ్యిందా లేదా? ఇవన్నిటిని చేసుకుంటూ చాలా పర్ఫెక్ట్‌గా చేసుకొచ్చారు. ఖచ్చితంగా అటు తండ్రి కొడుకులతో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందించాలి.